హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో ఏంటండి ఎన్వలపింగ్ కోను అలాగే వెర్టెక్స్ గైడింగ్ కర్వ్ ఇస్తే కోన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. సో టుడే ఏంటంటే రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఏంటి, రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద రైట్ సర్క్యులర్ కోన్? సో ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఆ సర్ఫేస్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి లైన్స్ డ్రా చేస్తాం. అదేవిధంగా అదే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ లైన్ డ్రా చేద్దామండి. ఫిక్స్డ్ లైన్ని డ్రా చేస్తే ఈ ఫిక్స్డ్ లైన్ అనేది సర్ఫేస్ మీద ఉన్న లైన్స్తో ఈక్వల్ యాంగిల్ని ఫామ్ చేసింది అనుకోండి. ఈక్వల్ యాంగిల్ని ఫామ్ చేస్తే అటువంటి కోన్ని మనం ఏమంటామంటే రైట్ సర్క్యులర్ కోన్ అంటామండి. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, దాన్ని వెర్టెక్స్ అంటామండి. అలాగే ఫిక్స్డ్ లైన్ని యాక్సిస్ లైన్ అంటాం. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ తీటాని ఏమంటామంటే సెమీ వెర్టికల్ యాంగిల్ అంటాం. సో మళ్ళీ రిపీట్ చేస్తాను. సర్ఫేస్ మీద ఉన్న లైన్స్ అనేవి ఈ ఫిక్స్డ్ లైన్తో ఈక్వల్ యాంగిల్ని ఫామ్ చేస్తే దాన్నే మనం ఏమంటాము, రైట్ సర్క్యులర్ కోన్ అంటామండి. ఓకే, ఇక్కడ ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటామంటే ఆ రైట్ సర్క్యులర్ కోన్ తాలూకా వెర్టెక్స్ అంటామండి. ఆ ఫిక్స్డ్ లైన్నే యాక్సిస్ లైన్ అంటామండి. ఆ యాంగిల్ ఫామ్ అయింది కదా, ఆ యాంగిల్ తీటాని ఏమంటామంటే సెమీ వెర్టికల్ యాంగిల్ అంటామండి. ఓకే, రైట్ సర్క్యులర్ కోన్ డెఫినేషన్ తెలిసింది. సో నెక్స్ట్ ఏంటండి, రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ రైట్ సర్క్యులర్ కోన్ తాలూకా వెర్టెక్స్ని ఆల్ఫా కామా బీటా కామా గామా అని తీసుకుంటున్నాను. యాక్సిస్ లైన్ తాలూకా డిఆర్ఎస్ని ఏమనుకుంటున్నానంటే ఎల్ కామా ఎం కామా ఎన్ అనుకుంటానండి. యాక్సిస్ లైన్ తాలూకా డిఆర్ఎస్ని ఏమనుకుంటాం, ఎల్ కామా ఎం కామా ఎన్. నెక్స్ట్ ఇక్కడ సెమీ వెర్టికల్ యాంగిల్ ఏమవుతుందండి, తీటా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కోన్ మీద ఇంకొక పాయింట్ తీసుకుంటున్నానండి. ఆ పాయింట్ ఏమనుకుంటానంటే ఎక్స్ కామా వై కామా జెడ్ అనుకుంటా. సో let px comma y comma z be any point on the cone. ఓకే, అయితే ఈ ఫిక్స్డ్ లైన్కి ఈ విపి జనరేటర్కి మధ్య యాంగిల్ ఏమవుతుందండి, తీటాయేనా? హియర్ ఎల్ కామా విపి బార్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, తీటా. అయితే the direction ratios of L ఫిక్స్డ్ లైన్ తాలూకా యాక్సిస్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏంటండి, ఎల్ కామా ఎం కామా ఎన్. నెక్స్ట్ ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, వీపీ తాలూకా డైరెక్షన్ రేషియోస్ కూడా. సో వీపీ అనేసరికి ఆ వీపీ జనరేటర్ మీద 2 పాయింట్స్ తెలుసు. 2 పాయింట్స్ తెలుసు. ఆ 2 పాయింట్స్ మధ్య డైరెక్షన్ రేషియోస్కి ఫార్ములా ఏంటండి, x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. సో దాంతో కంపేర్ చేసేటప్పుడు ఈ వీపీ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి, ద డిఆర్ఎస్ ఆఫ్ వీపీ. సో ఏమవుతుంది, దీని x1 y1 z1 అనుకోండి, దీని x2 y2 z2గా కన్సిడర్ చేస్తే డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయండి, x2 మైనస్ x1 అంటే ఎంత అవుతుంది, x మైనస్ ఆల్ఫా కామా y మైనస్ బీటా కామా z మైనస్ గామా. ఓకే, సో అయితే ఈ యాక్సిస్ లైన్కి విపీ జనరేటర్కి మధ్య యాంగిల్ ఎంతండి, తీటా కదా. సో యాక్సిస్ లైన్ అనేది ఒక లైనే, ఈ జనరేటర్ అనేది కూడా లైనే కదా. సో 2 లైన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా ఏంటండి, కాస్ తీటా ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 square plus N2 square. Here L1 M1 N1 is the direction ratios of axis line. L2 M2 N2 is the direction ratios of VP generator. Substitute చేయండి. cos theta equals to L1 అంటే ఎంత, L ఇంటూ L2 అంటే ఎంత, x మైనస్ ఆల్ఫా ప్లస్ M1 అంటే M ఇంటూ M2 అంటే y మైనస్ బీటా ప్లస్ N1 అంటే N ఇంటూ N2 అంటే z మైనస్ గామా బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ అంటే ఎంత, L స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ అంటే M స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ అంటే N స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ అంటే x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ అంటే y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్ అంటే z మైనస్ గామా హోల్ స్క్వేర్. సో వీటిని లెఫ్ట్ సైడ్ పంపించారనుకోండి, ఏమవుతుంది, కాస్ తీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x minus alpha whole square plus y minus beta whole square plus z minus gamma whole square, that equals to L into x minus alpha
ప్లస్ m ఇంటూ y మైనస్ బీటా ప్లస్ n ఇంటూ z మైనస్ గామా. సో మళ్ళీ రిపీట్ చేస్తానండి. డైరెక్షన్ యాక్సిస్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి, L, M, N. అలాగే వీపీ జనరేటర్ తాలూకా డైరెక్షన్ రేషియోస్. సో అంటే ఇక్కడ వీపీ జనరేటర్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ మధ్య డైరెక్షన్ రేషియోస్కి ఫార్ములా ఏంటండి, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. సో దాంతో కంపేర్ చేస్తే వీపీ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి, x2 మైనస్ x1 అంటే ఎంత, x మైనస్ ఆల్ఫా ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ బీటా, z2 మైనస్ z1 అంటే z మైనస్ గామా. సో ఈ రెండింటి మధ్య యాంగిల్, 2 లైన్స్ మధ్య యాంగిల్కి యాక్సిస్ లైన్ అనేది లైనే అండ్ వీపీ జనరేటర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద లైన్. సో ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా ఏమవుతుంది, కాస్ థీటా ఈక్వల్స్ టు L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. Here L1, M1, N1 is the direction ratios of axis line and L2, M2, N2 is the direction ratios of the generator of VP. So substitute చేస్తే cos theta equals to L1 అంటే ఎంత, L into L2 అంటే x minus alpha plus M1 అంటే M into M2 అంటే y minus beta plus N1 అంటే N into N2 అంటే z minus gamma by square root of L1 square plus M1 square plus N1 square అంటే అవుతుంది L square plus M square plus N square into square root of L2 square x minus alpha whole square plus M2 స్క్వేర్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్ z మైనస్ గామా హోల్ స్క్వేర్. దీన్ని ఇటు పంపించానండి. ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అవడం కోసం బోత్ సైడ్స్ ఏం చేస్తారు, స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ we get సో స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఏమవుతుంది L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు L ఇంటూ x మైనస్ ఆల్ఫా, L ఇంటూ x మైనస్ ఆల్ఫా ప్లస్ M ఇంటూ y మైనస్ బీటా ప్లస్ N ఇంటూ z మైనస్ గామా హోల్ స్క్వేర్. సో అంటే ఏమవుతుంది, ఒక ఆర్డర్లో రాసుకుందామండి. సో ఏమవుతుంది, L ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ M ఇంటూ y మైనస్ బీటా ప్లస్ N ఇంటూ z మైనస్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ఇంటూ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ గామా whole square into cos square theta. This is the formula for right circular cone. సో ఇదే మనకి ఏంటండి రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్కి ఫార్ములా అండి. దీన్ని మనం సమ్మేషన్ నొటేషన్లో కూడా రాయొచ్చు, సిగ్మా నొటేషన్లో కూడా రాయొచ్చండి. సో సిగ్మా నొటేషన్లో ఏమవుతుందంటే సమ్మేషన్ L ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా whole square equals to summation of L square into summation of x minus alpha whole square into cos square theta. అంటే సిగ్మా నోటేషన్లో కూడా రాసుకోవచ్చండి. సో ఇది రైట్ సర్క్యులర్ కోన్ అంటే. సో ఇప్పుడు మనం రైట్ సర్క్యులర్ కోన్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, సో ఫస్ట్ ప్రాబ్లం అండి, ఫైండ్ ద ఈక్వేషన్ టు ద రైట్ సర్క్యులర్ కోన్. Find the equation of right circular cone. RC cone means right circular cone andi. Whose vertex at 2, minus 3, 5 axis PQ which makes equal angles with the axis and which passes through 1, minus 2, 3. సో ఏమన్నాడండి, మనకి రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం ఫార్ములాలో చూస్తే ఇక్కడ LMN అనేవి ఫిక్స్డ్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ అండి. ఆల్ఫా బీటా గామా అంటే కోన్ తాలూకా వెర్టెక్స్ అండి. ఓకేనా, అయితే ఇక్కడ మనకి వెర్టెక్స్ ఇచ్చేసాడు. డిఆర్ఎస్ తెలుసా, డిఆర్ఎస్ అనేది ఏంటండి, ఆ PQ యాక్సిస్ లైన్ అనేది ఈక్వల్ యాంగిల్ని ఫామ్ చేస్తుంది అన్నాడు. అంటే ఈక్వల్ యాంగిల్ అంటే కాస్ థీటా అవుతుంది. అంటే ఏమవుతుందండి 1, 1, 1 అంటే
వెట్టెక్స్ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ తెలిసిపోయి ఎల్ఎంఎన్ వాల్యూస్ తెలిసిపోయి. నెక్స్ట్ యాంగిల్ తెలుసా? తెలీదు. అంటే ముందు మనం ఏం చేయాల్సి ఉంటుంది? యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం రైట్ సర్క్యులర్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. సో గివెన్ వెట్టెక్స్ ఈజ్ వెట్టెక్స్ ఏమి ఇచ్చాడండి? 2, -3, 5. ఓకే. సో ద యాక్సిస్ ఆఫ్ ద లైన్, ద యాక్సిస్ ఆఫ్ కోన్ makes equal angle theta with the కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్తో ఏం చేస్తుంది అన్నాడు? ఈక్వల్ యాంగిల్ని ఫామ్ చేస్తుంది అన్నాడు. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఫామ్ అయ్యే యాంగిల్ కాస్ థీటా అయితే వై యాక్సిస్ మీద ఫామ్ అయ్యే యాంగిల్ కూడా కాస్ థీటా అవుతుంది. అట్ ద సేమ్ టైం జెడ్ యాక్సిస్ మీద ఫామ్ అయ్యే యాంగిల్ కూడా కాస్ థీటా. ఎందుకు? అది కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ని ఫామ్ చేస్తుంది అన్నాడు కాబట్టి. కోఆర్డినేట్ యాక్సిస్. సో therefore the DRS of యాక్సిస్ లైన్ ఈజ్ ఏమవుతుంది? కాస్ థీటా అంటే ఏమవుతుందండి? 1, 1, అంటే వెట్టెక్స్ ఆల్ఫా బీటా గామా తెలిసిపోయింది. నెక్స్ట్ డిఆర్ఎస్ ఎల్ఎంఎన్ తెలిసిపోయింది. ఇంకా మనం రైట్ సర్క్యులర్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం తెలియాలి? యాంగిల్ తెలియాలి. కానీ మనకి యాంగిల్ తెలుసా? తెలియదు కదా. అంటే సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందండి? యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ ఫార్ములా ఏంటండి? L into x minus alpha plus m into y minus beta plus n into z minus gamma whole square equals to L square plus m square plus n square into x minus alpha whole square plus y minus beta whole square plus z minus gamma whole square into cos square theta. సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ మనకి ఎల్ఎంఎన్ వాల్యూస్ తెలుసు, ఆల్ఫా బీటా గామా వాల్యూస్ కూడా తెలుసు కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? సో ఎల్ అంటే ఎంతండి? 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే 2 ప్లస్ ఎమ్ అంటే 1 ఇంటూ వై మైనస్ బీటా అంటే ఏంటి? -3. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +3. నెక్స్ట్ ఏంటండి? ఎన్ అంటే ఎంత? 1 ఇంటూ జెడ్ మైనస్ గామా అంటే ఎంతండి? 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎంత? 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా అంటే -3. మైనస్ ఇంటూ మైనస్ +3 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ గామా అంటే ఎంతండి? 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రైట్ సర్క్యులర్ కోన్. సో రైట్ సర్క్యులర్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఏం తెలియాలి? యాంగిల్. ఆ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడు ఒక కండిషన్ ఇచ్చాడండి. ఏంటండి? మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కోన్ ఈక్వేషన్ అనేది ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నాడు. అంటే ఒక కోన్ అనేది ఒక పాయింట్ ద్వారా పాస్ అయితే ఆ పాయింట్ ఆ కోన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. చేస్తే మనకి ఏమొస్తుంది? థీటా వాల్యూ వచ్చేస్తుందా? సో ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది? సిన్స్ ఈక్వేషన్ 1 is passing through పాయింట్ ఏమి ఇచ్చాడండి? 1, -2, 3 ఈజ్ అంటే ఎక్స్కి బదులు 1, వైకి బదులు -2, జెడ్కి బదులు 3. ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 1 - 2 ప్లస్ 1 ఇంటూ వై అంటే -2 ప్లస్ 3 ప్లస్ 1 ఇంటూ జెడ్ అంటే ఎంత అండి? 3 - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 + 1 + 1 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ వై అంటే ఎంత? -2 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ అంటే ఎంత? జెడ్ అంటే ఎంత అండి? 5 కదా. జెడ్ అంటే ఎంత? 3 కదా. 3 - 5 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి? 1 - 2 -1 నెక్స్ట్ -2 + 3 +1 3 - 5 -2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 - 2 అంటే ఎంత? -1 హోల్ స్క్వేర్ అంటే 1
-2 + 3 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 3 - 5 అంటే -2, -2 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, +1 - 1 పోతుంది, -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 4 ఈక్వల్స్ టు 6 కదా, 6 3 18 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో దాట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ ఏమవుతుంది 4/18 అంటే 2/9 అంటే కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఏమొచ్చిందండి 2/9. సో ఈ కాస్ స్క్వేర్ తీటా వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ వచ్చేస్తుందా. ఫ్రమ్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి 1 × x - 2 + 1 × y + 3 + 1 × z - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 × x - 2 హోల్ స్క్వేర్ + y + 3 హోల్ స్క్వేర్ + y + 3 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ప్లస్ z - 5 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా అంటే ఎంత అండి 2/9. ఓకే 3 3 కదా, సో 3 నెట్ పంపించండి. ఏమవుతుంది 3 × x ప్లస్ ఒక ఆర్డర్లో రాసేస్తున్నానండి x + y + z -2 + 3 + 1 +1 - 5 -4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a - b హోల్ స్క్వేర్ కదండి, ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది x² + 4 - 4x + y² + 9 + 6y + z² + 25 - 10z ఇంటూ 2. సో దీన్ని ఏ దీన్ని బి టర్మ్ని సి అనుకుంటే a + b + c హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి x² + y² + c² అంటే z - 4 హోల్ స్క్వేర్ + 2ab అంటే ఏంటండి 2xy. నెక్స్ట్ + 2bc అంటే 2y × z - 4 + 2ac అంటే 2x × z - 4 ఈక్వల్స్ టు ఏంటండి x² ప్లస్ ఒక ఆర్డర్లో రాస్తున్నాను x² + y² + z² -4x + 6y - 10z 4 + 9 13 + 25 అంటే ఎంతండి 38. సో ఓకేనా. సో సాల్వ్ చేయండి ఏమొస్తుంది 3 × x² + y² a - b హోల్ స్క్వేర్ కదా అంటే z² + 16 - 8z + 2xy + 2yz - 8y + 2xz - 8x ఈక్వల్స్ టు ఇంటూ 2 కదా, 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2x² + 2y² + 2z² - 8x + 12y - 20z 38 2 76. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి 3x² + 3y² + 3z² + 16 3 48. సో నెక్స్ట్ 3 8 24z 3 2 6xy + 3 2 6yz - 3 8 24y + 6xz - 24x ఈక్వల్స్ టు 2x² + 2y² + 2z² - 8x + 12y - 20z + 76. వీటిని ఏం చేస్తారు ఈ టర్మ్స్ అన్నిటినీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చారనుకోండి 3x² - 2x² x², 3y² - 2y² y², 3z² - z² 2z² z². సో నెక్స్ట్ xy yz zx టర్మ్స్ xy ఏముంది +6xy xy yz zx టర్మ్స్ అనేవి సింగులర్గా ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం +6xy + 6yz + 6xz. నెక్స్ట్ x టర్మ్. సో x టర్మ్ ఇక్కడ ఏముందండి -24x ఇక్కడ -8x ఇటు వస్తే ఏమవుతుంది +8x. సో 24x + 8x అంటే ఎంత -16x. సో నెక్స్ట్ y టర్మ్. y టర్మ్కి వచ్చేసరికి ఇక్కడ -24y ఉందండి, ఇక్కడ +12y ఉంది, ప్లస్ అటు వెళ్తే ఏమవుతుంది -12y - 24y అంటే -36y. సో నెక్స్ట్ -20 ఇటు వస్తే అవుతుంది +20z. నెక్స్ట్ z టర్మ్స్ ఏమైనా ఉన్నాయా
ప్లస్ 20z మైనస్ 24z అంటే ఎంత మైనస్ 4z. నెక్స్ట్ కాన్స్టెంట్ అండి, ప్లస్ 76 అటు వస్తే ఏమవుతుంది మైనస్ 76 ప్లస్ 48 అంటే ఎంత వస్తుందండి మైనస్ 28 ఈక్వల్స్ టు 0, విచ్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. సో ఇది ఏమిచ్చాడు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి రైట్ సర్క్యులర్ కోన్. అయితే ఆ కోన్ తాలూకా వెర్టెక్స్ ఇచ్చేసాడు. యాక్సిస్ లైన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ని ఫామ్ చేస్తుంది అన్నాడు. అంటే ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ని ఫామ్ చేస్తుందో వై యాక్సిస్తో జెడ్ యాక్సిస్తో కూడా అంత యాంగిల్ని ఫామ్ చేస్తుంది అన్నాడు. అంటే యాంగిల్స్ కాస్ థీటా కాస్ థీటా కాస్ థీటా అనుకుంటే మనకేమొస్తుంది 1,1,1 అంటే యాక్సిస్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ తెలిసిపోయి. ఇంకా రైట్ సర్క్యులర్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏముండాలి, వెర్టెక్స్ ఉండాలి, యాక్సిస్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం యాంగిల్ ఉండాలి. యాంగిల్ మనకి తెలియదు కదండి. సో ముందు మనం ఏం చేస్తాము, వెర్టెక్స్ డైరెక్షన్ రేషియోస్ తీసుకొని రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత మనకి కాస్ థీటాలో ఒక ఈక్వేషన్ వస్తుందండి. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రైట్ సర్క్యులర్ కోన్ ఏమన్నాడండి, ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నాడు. ఒక కోన్ అనేది ఒక పాయింట్ ద్వారా పాస్ అయితే ఆ పాయింట్ ఆ కోన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదండి. చేస్తే మనకి ఏమొస్తుంది, చేసి సాల్వ్ చేస్తే మనకి కాస్ థీటా వాల్యూ వస్తుందండి. ఆ కాస్ స్క్వేర్ థీటా వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ వస్తుందండి. సో ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం రైట్ సర్క్యులర్ కోన్లోనే ఇంకొక ప్రాబ్లం చెప్తానండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే షో దట్ if a right circular cone has sets of 3 mutually perpendicular generators, its semi-vertical angle must be tan inverse root 2. Its semi-vertical angle must be tan inverse root 2. సో ఏమన్నాడండి, ఏదైనా ఒక రైట్ సర్క్యులర్ కోన్ తీసుకుంటే ఆ కోన్కి 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉంటాయంటండి. ఉంటే దాని తాలూకా సెమీ వెర్టికల్ యాంగిల్ ఎంత అని చెప్పాలి, tan ఇన్వర్స్ రూట్ 2 అని చెప్పాలి. అంటే మనం ఎటువంటి రైట్ సర్క్యులర్ కోన్ అయినా తీసుకోవచ్చు. సో నేను వెర్టెక్స్ ఆరిజిన్ డైరెక్షన్ రేషియోస్ అనేవి యాక్సిస్ లైన్ తాలూకా డిఆర్ఎస్ ఎల్ఎంఎన్ అని తీసుకొని ఒక రైట్ సర్క్యులర్ కోన్ని ఫామ్ చేస్తానండి. సో ద ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ with vertex origin and the DRS of axis line is L, M, N. సో నార్మల్గా రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటండి, L into x minus alpha plus m into y minus beta plus n into z minus gamma whole square equals to L square plus m square plus n square into x minus alpha whole square plus y minus beta whole square plus z minus gamma whole square into cos square theta. సో ఇక్కడ ఆల్ఫా బీటా గామా అంటే వెర్టెక్స్ ఏంటి ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఎల్ఎంఎన్ అంటే అదే తీసుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉంచేద్దాం. సో ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుందండి, ఆల్ఫా 0, బీటా కూడా 0, గామా కూడా 0 అయితే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎంతండి 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ గామా అంటే 0 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో అంటే ఏమొచ్చింది, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. అంటే ఒక రైట్ సర్క్యులర్ కోన్ తీసుకున్నాం. అయితే ఆ రైట్ సర్క్యులర్ కోన్ అనేది ఏమన్నాడండి,
ఆ కోన్కి 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉంటాయి అన్నాడు. ఒక కోన్కి 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉంటే కండిషన్ ఏంటండి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 0 కదా. సిన్స్ the above cone has set of 3 mutually perpendicular generators అయితే కండిషన్ ఏంటండి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ముందు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ముందు x స్క్వేర్ కోఎఫిషియంట్ని y స్క్వేర్ కోఎఫిషియంట్ని z స్క్వేర్ కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ దీన్ని a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్లోకి ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, l స్క్వేర్ x స్క్వేర్. అంటే ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, l స్క్వేర్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, l స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఏనండి. సో ఇక్కడ ఏమవుతుంది, x స్క్వేర్ కోఎఫిషియంట్ ముందు ఏంటంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ని y స్క్వేర్ కోఎఫిషియంట్ని z స్క్వేర్ కోఎఫిషియంట్ని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ అనేసరికి ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, l స్క్వేర్. ఎందుకంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేస్తే ఉంది l స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ z స్క్వేర్. రిమైనింగ్ అన్నీ ఏంటి, xy yz zx టర్మ్స్ వస్తాయి కదా. సో మనకి x స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలి కాబట్టి l స్క్వేర్. దీన్ని తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, l స్క్వేర్తోని x స్క్వేర్ని మల్టిప్లై చేస్తాం, n స్క్వేర్ని x స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం, n స్క్వేర్ని x స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం కదా. అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో నెక్స్ట్ అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. సో y స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏమవుతుంది, m స్క్వేర్. ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్. సో z స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఇక్కడ n స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందండి, l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇండివిజువల్గా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే ఏమవుతుంది, l స్క్వేర్ మైనస్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ y స్క్వేర్ కోఎఫిషియంట్ m స్క్వేర్ మైనస్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ ఏమవుతుందండి, n స్క్వేర్ మైనస్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. అయితే ఒక ఆర్డర్లో రాద్దామండి. ఏమవుతుంది, l స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ మైనస్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ కాస్ తీటా మైనస్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. అంటే ఏమవుతుంది, మైనస్ 3 ఇంటూ l స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో ఓవరాల్గా ఏం కామన్ తీయచ్చు, l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందండి, 1ఏనా. సో 1 మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా. సో అంతేనండి, 1 మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 0 కదండి. సమ్ ఆఫ్ ద డైరెక్షన్ రేషియోస్ అనేవి 0కి ఈక్వల్ కావు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏంటండి, 1 మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో అయితే ఏమవుతుంది, సో ఏమవుతుందండి, 1 ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3 కాస్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా నేను పంపించారనుకోండి, 1 బై కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3. 1 బై కాస్ స్క్వేర్ తీటాని ఎలా రాయొచ్చండి, సీకెండ్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 3. సీకెండ్ స్క్వేర్ తీటాని 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చండి. ఎందుకంటే సెమీ వెర్టికల్ యాంగిల్ ఎంత అని చెప్పాలి, టాన్ ఇన్వర్స్ √2 అని చెప్పాలి కదండి, అందుకోసం దట్ ఈక్వల్స్ టు 3. సో టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ ఏమవుతుందండి, +1 అంటే ఏమవుతుంది, -1. అంటే టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ ఏమవుతుంది, 2. సో టాన్ తీటా ఈక్వల్స్ ఏమవుతుంది, √2. సో దట్ ఇంప్లైస్ తీటా ఈక్వల్స్ ఏమవుతుంది, టాన్ ఇన్వర్స్ √2. సో
ఏంటండి ఒక రైట్ సర్క్యులర్ కోన్ తీసుకుంటే ఆ రైట్ సర్క్యులర్ కోన్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తే దాని తాలూకా సెమీ వర్టికల్ యాంగిల్ ఎంత అని చూపించాలి tan ఇన్వర్స్ √2. సో వచ్చింది కదండి. సో ఎలా చేసాము, ఏదైనా ఒక రైట్ సర్క్యులర్ కోన్ తీసుకోవచ్చు, మనకు నచ్చింది తీసుకోవచ్చు. అందుకోసం నేను ఆ రైట్ సర్క్యులర్ కోన్ తాలూకా వెర్టెక్స్ ఆరిజిన్ తీసుకున్నానండి. యాక్సిస్ లైన్ తాలూకా డిఆర్ఎస్ మనకు తెలియదు కాబట్టి L, M, N అనేది తీసుకున్నాను. ఎలా అయినా తీసుకోవచ్చు అండి. సో తీసుకొని ఒక రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ ఫామ్ చేశాను. ఫామ్ చేశాక మనం తీసుకున్న రైట్ సర్క్యులర్ కోన్కి ఏమన్నాడండి, 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉంటాయి అన్నాడు. అంటే ఆ 3 మ్యూచువల్లీ ఒక కోన్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తే కండిషన్ ఏంటండి, కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z² ఈక్వల్స్ టు 0. సో x² కోఎఫిషియంట్ని, y² కోఎఫిషియంట్ని, z² కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత మనకి అక్కడ యాంగిల్ ఎంత వచ్చింది, tan ఇన్వర్స్ √2. సో దీంతో మనకి రైట్ సర్క్యులర్ కోన్ కాన్సెప్ట్ అయిందండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెర్టెక్స్, ఒక కోన్ తాలూకా వెర్టెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.